దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాం. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత మంచి దేవుడో చూడు. ఆయన చేసే వాగ్దానము ఎంత గొప్పదో మనకు కనబడుతూ ఉంది. ఆయన మాట్లాడుతున్న నీవు భయపడనక్కరలేదు. కొందరు ఇప్పుడు భయము అంటే బాధించేవారు, హింసించేవారు, గాయపరిచేవారు, రకరకాల ప్రజలు మీ చుట్టూ ఉండొచ్చు. లేదా ఉద్యోగం కాడ చేసినప్పుడు బాధించేవారు, వ్యాపారం చేస్తున్న కాడ బాధించేవారు ఉండొచ్చు. కానీ పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తుంది ఏంటంటే, నీవు భయపడనక్కర్లేదు. ఎన్నోసార్లు దేవుడు రాయించాడు ఈ మాటలు. నీవు భయపడన అవసరం లేదు, నువ్వు భయపడకము, ధైర్యంగా ఉండుము అని ఎన్నోసార్లు దేవుడు వాక్యాలు రాయించిన కూడా మనం ఏదో రకంగా భయానికి గురవుతూనే ఉన్నాం. అలా కాకూడదని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. మన తండ్రి, మన స్నేహితుడు, మన రక్షకుడు, మన సంరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన్నే మన ఆధారము, మన సర్వము, మన దిక్కు అని మనం తెలుసుకోవాలి. మరి ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో ఆ భయాన్ని దేవునికి అప్పగించినప్పుడు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు. నీవు భయపడనక్కరలేదు అంటున్నాడు. అంటే ఎందుకు అక్కర్లేదంటే, బాధించేవారు నీకు దూరముగా నుందురు అంటున్నాడు. ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వారు నీకు దూరంగా ఉంటారు. అంటే నీ దగ్గర రారు, దగ్గర రాకుండా చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే ఆయన గొప్పతనం. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు, శక్తిమంతుడు అని పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తూ ఉంది. యెహోషువ భయపడుతున్నప్పుడు దేవుడు అతన్ని ధైర్యపరిచాడు. నువ్వు భయపడకు, మనుషులను చూసి మోషేకు తోడై ఉన్నట్టుగా నీకు కూడా తోడై ఉంటాను. మోషే నడిపించిన ఈ జనాంగాన్ని నీవు నడిపించడానికి భయపడకుము, నీకు ముందుగా నేను ఉంటున్నానని యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, జడియకుము, దిగులు పడకుము, నీ మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు ముందుగా నడుచును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మనం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి, జడియవద్దు, దిగులకూడదు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎలాంటి మనుషుల మధ్యలో నీవు ఉన్నా కూడా నీవు భయపడక్కర్లేదు, బాధించేవారు దూరంగా ఉంటారంటున్నాడు. అంటే దేవుడు చెప్తున్న మాట సత్యము. దేవుడు చెప్తున్న మాట అది కంపల్సరీ నీ ఎడలు నెరవేరుస్తాడు. ఎందుకంటే నీవు ఆయన నమ్ముకున్నావు కాబట్టి ఆయన మీద ఆధారపడవలసిన అవసరత ఎంతో ఉంది. కాబట్టి ప్రతి విషయం దేవుని మీద ఆధారపడుతూ, దేవుని వైపు చూస్తూ, ప్రార్థన జీవితం కలిగి, భక్తి జీవితం కలిగి, యథార్థత, పరిశుద్ధత కలిగి, రక్షణలోను, ప్రార్థనలోను, నీతిలోను ఎదుగుతూ ఆయన వైపు చూడగలిగితే, ఆయన మీదను ఆధారపడగలిగితే బాధించే వారందరూ నీకు దూరంగా ఉంచుతాడు దేవుడు. ఎందుకు అంటే అంత గొప్ప దేవుడు. యోసేపును గురించి మరి మనం నేర్చుకుందాం. అన్నలు ఎంతో బాధించారు, గుంటలో పడేశారు, ఎంతో గాయపరిచారు, ఎంతో హింసించారు. చివరికి వస్తే అతని ఐగుప్తు దేశానికి అమ్మివేశారు. కానీ యోసేపు ఎక్కడ కూడా నిరుత్సాహ బాధపడలేదు. ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నన్ను కాపాడతాడు, దేవుడు ఏదో ఉద్దేశంతో నన్ను ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్తున్నాడు, నన్ను వట్టిగా తీసుకెళ్ళాడు అని ఒక ఆలోచన కలిగి ఆయన ఉన్నాడు. ఆయన ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. పాపాన్ని ఎదిరించాడు, శరీరాన్ని ఎదిరించాడు, లోకాన్ని, దుష్టుని ఎదిరించాడు, దేవుని కృపను పొందుకున్నాడు, దేవుని తోడును పొందుకున్నాడు. అంతేకాకుండా ఐగుప్తు దేశానికి రాజుగా అయ్యాడు. ప్రపంచ దేశంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో సమృద్ధి ఉన్నది.
ఎందుకంటే అక్కడ దేవుని సన్నిధి ఉన్నది, దేవుని కాపుదల ఉన్నది కాబట్టి దేవుడు అక్కడ సమృద్ధి ఇచ్చాడు. కానాను దేశంలో కరువు వచ్చింది. అంత అద్భుతమైన దేవుడు కాబట్టి నీవు యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకో. బాధించే వారందరినీ దేవుడు దూరంగా ఉంచుతానని వాగ్దానం చేశాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. వినమాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. మీరు ఇచ్చిన ఈ వాగ్దానం కొరకై వందనాలు. నీవు భయపడక్కర్లేదు. బాధించేవారు నీకు దూరంగా నొందురు. భీతి నీకు దూరంగా ఉండును. అది నీ దగ్గరికి రానే రాదు అని చెప్పిన దేవుడు నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచుమని, వాక్య ప్రకారంగా జీవించే మీ మనసు మాకు అనుగ్రహించుమని, మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.